హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏటా ఇక సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం అంటూ రావడం అయితే జరిగింది. దేశమంతటైతే 1947 ఆగస్టు 15న అయితే స్వతంత్రం రాగా, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17న అయితే స్వతంత్రం వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు రాచరిక పాలన నుంచి అయితే ప్రజాస్వామ్య పరిపాలనలోకి అయితే ప్రవేశించింది తెలంగాణ. స్వతంత్ర భారతదేశంలో భాగంగా మారిందనడానికి ఈ రోజే ఒక సాక్ష్యంగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకని దీనిలో భాగంగానే 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం నుండి కాకుండా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఒకే రోజు 13,326 గ్రామ సభలు ప్రపంచ రికార్డు అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో అయితే ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు అయితే నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అయితే గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అయితే అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు అయితే నమోదైంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు ప్రారంభించిన మోడీ. అయితే ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే కొత్తగా 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అయితే అందుబాటులోకి వచ్చాయి. మళ్ళీ వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఈ సోమవారం అయితే వర్చువల్గా అయితే ప్రారంభించారు. 2 రైళ్లలో ఒకటి తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మధ్య అయితే మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గా మధ్య రాకపోకలు అయితే సాగనున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడల్ సోలార్ సిటీగా అయోధ్య అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఎంతో నమ్మకంతో ప్రజలు తమకు మూడోసారి అధికారం అప్పగించారని నరేంద్ర మోడీ అయితే తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని సంకల్పం తీసుకున్నాం. గడిచిన 100 రోజుల్లో గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేశాం. అయోధ్యనైతే మోడల్ సోలార్ సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడి అనేక ఇల్లు, కార్యాలయాలకు సౌర విద్యుత్ ఏర్పాటైతే చేస్తున్నామని మోడీ అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి ఫైనల్లోకి భారత్ రావడం అయితే జరిగింది. అయితే ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో అయితే మన భారత్ ఫైనల్లోకి దూసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. సోమవారం జరిగిన సెమీస్లో దక్షిణ కొరియాపై అయితే భారత్ గెలుపొందింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2026 కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గోలో అంటూ రావడం అయితే జరిగింది. అయితే రాబోయే 2026 సంవత్సరంలో అయితే ఈ యొక్క క్రీడలు స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో అయితే జరగనున్నట్లయితే ఖరారైంది. త్వరలో అయితే అధికారికంగా అయితే ఇది ప్రకటించనున్నారు. అయితే వాస్తవ షెడ్యూల్ ప్రకారం 2026 కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సి ఉన్నది. కానీ ఖర్చు భారీగా పెరిగినందున ఆతిథ్య హక్కులు వదులుకుంటున్నట్లు నేడు జూలైలో ఆస్ట్రేలియా అయితే ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాలు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి అయితే తిరస్కరించాయి. ఎందుకంటే ఖర్చులు బాగా అవుతున్నాయి కనుక. చివరికి ఈ గ్లాస్గో అంగీకరించినట్లయితే తెలుస్తుంది. 2014లో కూడా కామన్వెల్త్ క్రీడలు ఆతిథ్యం ఇచ్చింది ఈ గ్లాస్గో. అయితే ఈసారి అంత భారీగా క్రీడలు జరగవని తెలుస్తుంది. బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 20 ఆటల్లో పోటీల్లో జరగగా 2026లో అయితే 10 నుంచి 13 క్రీడలు మాత్రమే పోటీలు ఉంటాయని అయితే సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చైనాలో బేబింకా బీభత్సం అంటూ రావడం అయితే జరిగింది. అయితే గత 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్ అయితే చైనాను తాకిందని చెప్పుకోవచ్చు. ఇది ఉదయం టైఫూన్ బేబింకా చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘైలో తీరాన్ని దాటింది. 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జీవనం అయితే ఒక్కసారిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారులు మూసివేయబడ్డాయి. విమానాల రాకపోకలు, రైల్వేల రాకపోకలు అన్నీ కూడా స్తంభించబడ్డాయి. అన్నీ కూడా రద్దీ అయిపోయాయి. 4,14,000 మందిని అయితే అధికారులు సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. ప్రమాదపు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అందరూ క్షేమంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంతరిక్ష ధూళితోనే జీవం ఆవిర్భావంతో రావడం అయితే జరిగింది. శాస్త్రవేత్త అయితే ఒక కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడో ఎన్నో రోజుల కాంచి భూమిపై జీవం ఎలా ఆవిర్భవించిందో అని అయితే ఎవరికి తెలియట్లేదు. ఆ శాస్త్రవేత్తలు కూడా చాలా పరిశోధనలు అయితే చేస్తున్నారు. అయితే దీనివల్ల గ్రహశీలకాలు ఉంటాయి కదా, అవి ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని అయితే తెలిపారు శాస్త్రవేత్తలు కొత్తగా కనుక్కొని. ఈ అధ్యాయం వివరాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమైతే అయ్యాయి.
భూమిపై జీవం ఎలా ఆవిర్భవించిందనే అంశంపై ఇప్పటికీ అనేక సిద్ధాంతాలు అయితే తెరపైకి వచ్చాయి. అయితే ప్రీబయోటిక్ కెమిస్ట్రీ ద్వారా ఏర్పడ్డ రసాయన సమ్మేళనాలు ఉంటాయి కదా, వాటి ఫలితంగానే జీవం మొదలైందనే సిద్ధాంతం ఇప్పటి వరకు అయితే మనకు ప్రాచుర్యంలో ఉంది. అయితే ఈ ప్రక్రియకు అవసరమైన భాస్వరం, సల్ఫర్, నత్రజని, కార్బనం వంటి మూలకాలు ఉంటాయి కదా, అవి భూమిపై ఉన్న శిలల్లో ప్రతిక్రియాశీల కరిగే రూపంలో ఆ, ఇవి సరిపడనంత లేవని ఈ అధ్యయనంలో అయితే శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి ప్రీబయోటిక్ కెమిస్ట్రీ పద్ధతిలో జీవం ఏర్పడి ఉండకపోవచ్చని కూడా అన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత్ సంస్థలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే టైమ్ మ్యాగజైన్ అయితే తాజాగా టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 పేరిట విడుదల చేసింది. అయితే ప్రపంచం మొత్తంలో 1000 కంపెనీలు ఉండగా మన భారతదేశం నుండి అయితే 22 సంస్థలు చోటు దక్కించుకోవడం చాలా సంతోషకరం. అయితే ఈ ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల వృద్ధి, సుస్థిరత, సమానత్వం ఆధారంగా ఈ కంపెనీలకైతే ర్యాంకింగ్ ఇస్తారు. అయితే 50 దేశాల్లో మొత్తం 1,70,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే అయితే నిర్వహించింది. దీంతో పాటు 2021 నుంచి 2023 వరకు కంపెనీల వృద్ధిని పరిగణలోకి తీసుకున్నది. 2023 నాటికి కంపెనీలు $100 మిలియన్ కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఎంపిక చేసింది. అయితే ఇందులో నుండి మన భారత కంపెనీలు ఏమి అని చూసుకున్నట్లయితే హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో, మహీంద్రా గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, మళ్ళీ కోటక్ మహేంద్ర బ్యాంక్, ఐటీసీ, హీరో మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మథురసన్ గ్రూప్, అదాని గ్రూప్, మరియు ఎన్పిసిఎల్, ఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్, బజాజ్ గ్రూప్, సిప్లా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ ఇలాంటి 22 కంపెనీలు అయితే మన భారత్ నుండి ఇందులో చోటు దక్కించుకున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్టార్టప్ల కోసం భాస్కర్ ఆవిష్కరణ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్గా ఉపయోగపడే భారత స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్టర్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్ అయితే తెలిపారు. అయితే ఈ స్టార్టప్లు, మదువరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖల పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ అయితే ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునే వారికి ప్రత్యేకంగా భాస్కర్ ఐడి అయితే కేటాయిస్తున్నట్టు వీరు. తర్వాత వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా అయితే ఇందులో సెర్చ్ ఫీచర్ని అయితే శక్తివంతంగా అయితే తీర్చిదిద్దారు. అయితే ఈ స్టార్ట్అప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ సంస్థలు కూడా ఒకే గొడుగు కిందకి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్ష రహిత కంపెనీ ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరొకటి విషయం ఏంటంటే ఈ భాస్కర్ పోర్టల్ని మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమ వర్గాలు ఉంటాయి అన్నీ కూడా ముందుకు రావాలని, సపోర్ట్ చేయాలని పరిశ్రమల అంతర్గత వాణిజ్య ప్రోత్సాహం విభాగం కార్యదర్శి అయిన అమర్దీప్ సింగ్ బాటి అయితే తెలిపారు. మరి ప్రస్తుతం చూసినట్లయితే భారత్లో 146,000 పైచులకే ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకుర సంస్థలు అయితే ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లయితే వీరు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా కూడా అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రేపటి నుంచి అందుబాటులోకి ఎన్పిఎస్ వాత్సల్య అంటూ రావడం అయితే జరిగింది. ఒక కొత్త పథకం అయితే వస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఉంటారు కదా, వారు బడ్జెట్లో ప్రతిపాదించిన జాతీయ పింఛన్ పథకం వాత్సల్య ఈ నెల 18 నుంచి అయితే అందుబాటులోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ యొక్క మంత్రి ఉన్నారు కదా నిర్మలా సీతారామన్, ఆమె అయితే ఈ యొక్క ఆన్లైన్ వేదికగా ప్రారంభించనున్నారు దీన్ని. దీంతో పాటు పథకం వివరాలతో కూడిన కరపత్రం, పిల్లల పేరు మీద పర్మనెంట్ మరియు రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ను అందించనున్నారు. అయితే దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఈ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆర్థిక శాఖ అయితే వెల్లడించింది. అయితే 18 ఏళ్లలోపు బాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉంటారు కదా, ఈ ఖాతా తీసుకోవచ్చట. పిల్లలు మేజర్ అయ్యాక వాత్సల్య సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుంది. ఇది ఇప్పటికే ఉన్న ఎన్పిఎస్ నిబంధనలు దీనికి వర్తిస్తాయంట. పిల్లల పేరు మీద దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఉంటారు కదా, ఈ ఖాతాను పరిశీలించవచ్చు ఒకసారి. ఏడాదికి ₹1000 నుంచి ఇందులో జమ చేసే వీలు కూడా ఉందంట. నెక్స్ట్ చూసినట్లయితే పోలియో వ్యాక్సినేషన్ పై ఆఫ్ఘాన్ నిషేధం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉంది. మరో అనూహ్య నిర్ణయం అయితే తీసుకుంది ఈ తాలిబాన్ ప్రభుత్వం. అది ఏమిటంటే దేశంలో పోలియో వ్యాక్సినేషన్ ని నిలిపివేయాలని అయితే నిర్ణయించింది. ఐరాస సోమవారం ఓ ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. పోలియో విపరీతంగా వ్యాప్తి చెందుతున్న 2 దేశాల్లో ఆఫ్ఘాన్, పాకిస్తాన్ అయితే ముందు వరుసలో ఉండడం మన గమనార్హం. ఇది
ఎప్పటికీ అవి ముందే ఉంటాయి ఇలాంటి సమస్యలలో. వ్యాక్సినేషన్ రద్దు వెనుక ఉన్న కారణాలను తాలిబాన్ ప్రతినిధులు అయితే బయట పెట్టలేదు. అంటే ఎందుకు వారు వ్యాక్సినేషన్ వేయడానికి నిరాకరించారు, నిషేధం విధించారు అనేది ఇప్పటివరకు అయితే తాలిబాన్ ప్రభుత్వం అయితే బయట పెట్టలేదు, తెలపలేదు, స్పందించలేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క వీరు ఎదుటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అయితే విఫలమైపోయాయి. ఈ పరిమాణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ఇంటింటికి వెళ్లి నిర్వహించేందుకు బదులు మసీదులోనే ఒక ప్రక్రియను కొనసాగించేందుకు అయితే చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంటే ఇంటింటికి వెళ్లకుండా మసీదులోనే పెడితే అక్కడికి వచ్చి అందరూ వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఆఫ్ఘన్లో 18 పోలియో కేసులు అయితే నమోదయ్యాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.